నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. మిట్లారా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, షేర్ చేయండి. ఎందుకంటే మనకు ప్రశ్నించే హక్కే లేదన్నట్టుగా దురల సామాజిక వర్గం కుట్రలు చేస్తుంది. బాధ కలిగించే అంశం ఏంటంటే, ఒక పక్క బీసీవాదం బలంగా ముందుకెళ్తున్న సమయంలో పద్మశాలి బిడ్డలపైన విధంగా కుట్ర చేయడం అనేది దేనికి సంకేతం? సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మనకు ప్రశ్నించే హక్కే లేదన్నట్టుగా కుట్రలు చేస్తున్నాడు. అంటే ఆయన కుట్రలు కొత్తేం కాదు, కానీ ఆయన పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా కుట్రలు చేయడం అంటే కొద్దిగా బాధ కలిగే అంశమే. అంటే కేటీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే, మనం బానిసలం అనుకుంటుండే కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు, మీరు చక్కగా పరిపాలన చేస్తే మేమెందుకు ప్రశ్నిస్తామండి, మాకేం అవసరం అండి? మీరు మోసం చేస్తే గెలిస్తేనే కదా. మీరు ఎప్పుడు మోసం చేసి గెలవడమే మీ పనే. ఎప్పుడు చక్కగా పరిపాలన చేసి తెలదా? ఒక పద్మశాలి బిడ్డగా అక్కడి పద్మశాలి సమాజాన్ని జాగృతం చేస్తున్నాం, అది మా తప్ప? అక్కడ నేత కార్మికుల సమస్యలపైన మాట్లాడుతున్నాం, అది తప్ప? చూడండి, మన ఛానల్ చూడండి మిట్లారా. మనం ప్రశ్నించడం నేరమన్నట్టుగా మన ఛానల్కు నోటీసులు పంపించింది మిట్లారా. 5 నోటీసులు. అంటే ఇక వాసా లక్ష్మణు ఇప్పుడు మిట్లారా, నేను ఒప్పుకుంటా, గత 4-5 సంవత్సరాలుగా కేటీఆర్ రెడ్డిగా పడుతున్నా. కేటీఆర్ను ఖచ్చితంగా ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను నేను. దీనిలో భయపడేది లేదు, భయపడేందుకు తగ్గేది లేదు. పద్మశాలి బిడ్డగా, బీసీ బిడ్డగా ఎట్టి పరిస్థితులు వెనక్కి అడుగు వేసేది లేదు. కేటీఆర్ అక్కడ నేత కార్మికుల సమస్యలపైన మాట్లాడితే నీకేం నొప్పయ్యా? అక్కడ ఎమ్మెల్యేగా నీకు బాధ్యత లేదా? నీ బాధ్యత మేము తీసుకుంటే నీ ఉనికి కోల్పోతుందని నీ బంధువుతోని, ఇట్లారా కేటీఆర్ బంధువుతోని మన కోర్టు ద్వారా 5 నోటీసులు పంపించింది. అంటే వాసా లక్ష్మణ భయపడి ఆగిపోతాడు. చూడండి, మనకు ప్రశ్నించే బీసీవాదం బలంగా నడుస్తున్న సమయంలో పద్మశాలి బిడ్డలపైన, పద్మశాలి లేకపోతే కేటీఆర్ బతికే లేదు. అలాంటి వాడు చూడండి ఎంత బాధ అంటే, ఏదో విధంగా వాసా లక్ష్మణ్ ఆపాలి, వాసా లక్ష్మణ్ ఆపకపోతే తనకు రాజకీయ పతనం. వాస్తవం చెప్తున్నాం ఇట్లారా. ఇప్పుడు కేటీఆర్ గారు ఎప్పటి నుంచి మా పైన కుట్ర చేసిందంటే, సిరిసిల్లలో కొండలక్ష్మి బాబుజీ విగ్రహం పెట్టించే విధంగా ఫైట్ చేసి వెళ్ళి అప్పటి నుంచి కుట్ర చేసిండు, సమయం కోసం ఎదురు చూసిండు. కేటీఆర్ గారు, మీ దగ్గర పైసలు ఉన్నాయి, 1000 కోట్లు సంపాదించిన అక్రమంగా, మీరు ఎలాంటి కుట్రలు చేయడం మీకు అలవాటే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో కేటీఆర్, మాకు మా సమాజం ఉంటుందన్న విషయం మర్చిపోకు నువ్వు. కేటీఆర్ గారికి స్పష్టంగా తెలుసు వాసా లక్ష్మణ్ ఇదే విధంగా ఉంటే. ఎందుకంటే వాసా లక్ష్మణ్ పద్మశాలి బిడ్డ కాబట్టి సిరిసిల్ల పద్మశాలి సమాజాన్ని జాగృతం చేసి నన్ను రాజకీయంగా బొందబెడతాడు అని కేటీఆర్ ఈ విధంగా కుట్రలు చేసిండు. కేటీఆర్ ఇంతటితోనే కుట్రలు ఆగిపోతాడని నేను అనుకోవడం లేదు, ఇంకా కుట్రలు చేస్తాడు. ఎందుకంటే ఆయనకు అధికార దాహం ఉన్నది, పదవి వ్యామోహం ఉన్నది. సిరిసిల్ల కాడ తప్పించి వేరే కాడ పోటీ చేసే ముఖం లేదు కేటీఆర్కు. మరి సిరిసిల్లలో వాసా లక్ష్మణ్ ఇదే విధంగా పక్కన సమాజాన్ని జాగృతం చేస్తే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని కేటీఆర్ కుట్రలు చేస్తున్నాడు. మళ్ళీ నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే, బీసీవాదం బలంగా ముందుకెళ్తున్న సమయంలో పద్మశాలి బిడ్డపైన, బీసీ బిడ్డపైన, బీసీ గొంతులపైన ఈ విధంగా కేటీఆర్ అనేటువంటి ఒక దుర కుట్టడం అనేది మాకు, అంటే మేము బానిసలమా అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా కేటీఆర్, నేను ఒక మాట చెబుతున్నా వీడియో ముగించే ముందు, నువ్వెన్ని కుట్రలు చేసినా సరే నీకు రాజకీయంగా పతనం తప్పదు. నిన్ను రాజకీయంగా బొందబెట్టేవాడు ఈ పద్మశాలి బిడ్డ వాసా లక్ష్మణ. గుర్తుపెట్టుకో, కబర్దారి చెప్పుతున్నా. ఏం తమాషా చేస్తున్నావు కేటీఆర్?